మీరు ఓసారి రెండుని మనం అడగలేదు ఏమిట్రా, ఓసారి అడిగితే ఆయనే వచ్చి అసలు దీన్ని ఎలా తీసుకెళ్లాలో చెప్పును కదా, ఆయన వస్తే ఎంత బాగుండో, మనం చచ్చిపోయాం కదరా కొంతమంది నిష్కారణంగా అన్నారు. వాళ్ళు ఈ మాట అనుకున్నారట. వెంటనే బ్రహ్మాండమైనటువంటి వేదమంత్రాలు వినపడ్డాయి. సామవేదము యజుర్వేదము వినపడుతూ గరుడు రెక్కలల్లా అరుస్తూ వచ్చేసాడు. ఆ బంగారు రంగులో ఉన్నటువంటి పక్షి మించి శ్రీమన్నారాయణుడు కిందికి దిగాడు. ఎందుకురా అలా పడిపోయారు, నేను తీసుకెళ్లి పాలసముద్రానికి ఒడ్డును పెట్టేస్తాను, మీ అందరూ అక్కడికి వచ్చేసేయండి చిలుకుదురు గాని అని గరుత్మంతుడిని ఎక్కేసి బంతి ఆడుకున్నట్టుగా ఆ మందర పర్వతాన్ని ఇట్టించి ఈ చేతిలోకి, ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వేసుకుంటూ ఇలా ఇలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ చూసావా అనుకునేటప్పటికి వచ్చేసాడు. ఇది మన స్వామి అంటే, పరిగెత్తండి పాలసముద్రం దగ్గరికి అని వీళ్ళందరూ మళ్ళీ పాలసముద్రం దగ్గరికి పరిగెత్తుకొచ్చేసారు. స్వామి అన్నారు గరుత్మంతుడితోటి, ఒరే వీళ్ళు నేను దగ్గర లేకపోతే కొంచెం బెంగెట్టుకుంటున్నారు, అందుకని నేను దగ్గర ఉంటాను ఇక్కడి నుంచి. ఆయన గరుత్మంతుడిని పంపించేశాడు. ఇద్దరిని రక్షించడానికి ఆయన వచ్చి ఒరే దీనికి ఇప్పుడు వాసుకుని చూడదాం, అలా రమ్మంటే ఏం రాడాయని మీరు నచ్చ చెప్పండి, ఏం పర్వాలేదు